కాకరకాయ ఇష్టం లేని వాళ్ళకి కూడా ఇలా చేస్తే ఇష్టంగా తింటారు. నాకు కూడా అస్సలు ఇష్టం ఉండదు. బట్ ఇలా ఫ్రై చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఎన్ని రోజులైనా మంచిగా స్టోర్ చేసుకోవచ్చు. సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. నేనైతే 1/2 కేజీ కాకరకాయలు, పిల్లలు తినాలంటే కొంచెం పైది తీసేసుకోవాలి. ఉప్పు పసుపు వేసి మంచిగా ఉంటే కాస్త చేదు పోతుంది. బట్ ఇంకా మా కోసం కార్తీక మాసం కదా, మేము మా కోసం అలా చేసుకుంటున్నాము. అందుకని పైన కొంచెం పీల్ అలా ఏం తీయలేదు. మంచిగా నీట్గా వాష్ చేసి చిన్నగా కట్ చేసుకున్నాము. తర్వాత ఇక్కడైతే 1/2 కప్పు పల్లీలు, 1/2 కప్పు జీడిపప్పు, ఎండుమిర్చి ఒక 4-5 అలా మంచిగా ఉంటుంది కదా ఫ్రై ఐటెం కాబట్టి అనేసి. సో ఇవన్నీ మంచి గోల్డ్ కలరు, బాగా వేగితే చేదొస్తుంది. కొంచెం గోల్డ్ కలర్గానే తీసేయండి. కాస్త కరివేపాకు కూడా బాగుంటుంది. ఇందులో కొంచెం పౌడర్ చేసుకుందాం, కొంచెం మధ్యలో వేసుకుందాం. ఇవైతే రెడీ చేసి పక్కన పెట్టుకున్నాము. అదే ఆయిల్లో మంచిగా కాకరకాయలన్నీ కూడా మొత్తం గోల్డ్ కలర్లో రావాలి. ఇదైతే మనము ఎప్పుడైనా ఊరు వెళ్ళినప్పుడు హస్బెండ్స్ ఒక్కరే ఉంటారు కదా ఇంట్లో, అలాంటప్పుడు 1 కేజీ అలా చేసి పెడితే చక్కగా 10 days అయినా తినేసేయొచ్చండి. అస్సలు ఖరాబ్ అవ్వదు. సో ఆయిల్లో మంచి గోల్డ్ కలర్ రాగానే ఒక 1 స్పూన్ పుట్నాలు, అలాగే మనం వేంపుకున్నాం కదా కొంచెమే అలా ఒక 2-3 ఎండుమిరపకాయలు, అలాగే పల్లీలు, జీడిపప్పులు మంచి పౌడర్ లాగా చేసేసుకుందాము. కొంచెం ఎక్కువ ఏం తీసుకోలేదు. నెక్స్ట్ అదే ఆయిల్ అంతా కాకరకాయ ఫ్రై చేసుకున్న తర్వాతకి చక్కగా జీలకర్ర, పచ్చిమిర్చి, ఇంగువ మంచి టేస్ట్ ఇస్తుంది. సో ఇంగువ ఖచ్చితంగా వేసుకోండి, లేకుంటే లేదు. తర్వాతకి డీప్ ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. కొంచెం సాల్ట్, పసుపు, కొద్దిగా కారం కూడా వేసాను. మనము జస్ట్ ఎండుమిర్చి పైన మనకి తింటుంటే తగలడానికి మాత్రమే వేసాం కాబట్టి ఎంత స్పైసీ తింటారో అంత కారం వేసుకొని మిక్సీ పట్టేసుకున్న పల్లీలు, పుట్నాలు, జీడిపప్పు పౌడర్ కూడా వేసేసుకోండి. అంతే, సిమ్లో పెట్టేయండి. ఫ్యూ మినిట్స్ కాగానే మనము ఈ మసాలాలు అంటే కారము, ఈ పప్పుల పౌడర్ అంతా వేయగానే స్టవ్ ఆఫ్ చేయండి. 2 times అలా కలిపేసి తర్వాతకి మిగిలిన పల్లీలు, జీడిపప్పు, కరివేపాకు, అలాగే ఎండుమిర్చి ఈ విధంగా కలిపేసేయండి. స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను. కారం వేసిన తర్వాతకి స్టవ్ ఆన్లో ఉంటే ఏమవుతుందంటే బాగా బ్లాక్ కలర్ వచ్చేస్తుంది, అంతే, ఏం లేదు. అండ్ ఫ్లేవర్ కూడా చేంజ్ ఉంటుంది. కొంచెం మాడినా కూడా మరీ చేదుగా ఉంటుంది కాబట్టి. ఇలా ప్లెయిన్గా తింటే కొంచెం డ్రైగా ఉంటుంది కాబట్టి టొమాటో రసము, చింతపండు రసము, పప్పు చారుకైతే చాలా బాగుంటుంది. ఎన్ని డేస్ అయినా నిల్వ చేసుకోవచ్చు. నిమ్మకాయ అలా ఏమీ పిండలేదు నేను, జస్ట్ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నాను. సో ఒక్కసారి మీరు ట్రై చేసి